హలో అండి, అందరికీ హాయ్. నేనైతే సింపుల్గా చికెన్ ఫ్రై లాగా చేశానండి. సో హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి చికెన్ని మొత్తం నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసి బౌల్ పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఆనియన్స్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. అందులోనికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసేసుకున్నాక సరిపడినంత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా 1 మినిట్ అలా ఫ్రై అయిపోయాక దాల్చిన చెక్క, 2 ఇలాచీలు అవి స్పైసీ కోసం వేసానండి. ఒక బిర్యానీ ఆకు వేసాను. అవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై అయిపోయాక చికెన్ కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని కలిపేసుకోవాలి. సో చికెన్లో మనం వాటర్ పోయకుండానే వాటర్ అవంతా వచ్చేస్తాయి. సో నేను చికెన్ మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇంకా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మూతనైతే ఓపెన్ చేయలేదు. ఇంకా 15 మినిట్స్ అయిపోయింది, ఓపెన్ చేశాను. చూసారు కదా చికెన్లో వాటర్ ఎలా వచ్చేసాయో. ఆల్మోస్ట్ చికెన్ 50% కూడా ఉడికిపోయింది. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత మూసేసి మళ్ళీ మూతను ఓపెన్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికిపోయింది. చూసారా ఇలా స్పూన్తోన అంటే కట్ అయిపోయింది. సో చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లోనికి ఒక సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసాను. ఆల్మోస్ట్ మొత్తం ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసేసాను. ఫ్రై అయిపోయాక ఒక హాఫ్ గ్లాసెడ్ వాటర్ పోసాను. మరీ ఫ్రై లాగా అయిపోతే పిల్లలు తింటారో లేదో అనేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా లాస్ట్కి సరిపడినంత కారము, సరిపడినంత ధనియా పౌడర్, సరిపడినంత గరం మసాలా, కారం వేసేసుకొని లాస్ట్కి నిమ్మకాయని పిండేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే సింపుల్గా నా స్టైల్లో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి.